గుళ్ళో దేవుడు కరుణించాలంటే ఫస్ట్ పూజారి కరుణించాలంటారు. అదేవిధంగా జిహెచ్ఎంసీలో పనులు జరగాలంటే ఆపరేటర్లు కరుణించాలి, తర్వాత అధికారులు కరుణిస్తారు. ఈ చందాలు నడుస్తున్నటువంటి జిహెచ్ఎంసీ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. అనేక విషయాలను ఈ విధంగా అక్రమంగా జరుగుతున్నటువంటి చీకటి భాగవతాలు చాప కింద నీరులాగా జరుగుతున్నటువంటి వ్యవహారాలను దాచిపెట్టేటువంటి ప్రయత్నము ఈ నగర పాలక మండలికి అధ్యక్షురాలైనటువంటి నగర మేయర్ గారు, కమిషనర్ గారు చేస్తా ఉన్నారు. ఈరోజు స్టాండింగ్ కమిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ మేయరు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు బాహటంగా వచ్చి మీడియా పైన అంచనా పెట్టాలి, మీడియా వాళ్ళని రూపలకే రానియద్దు, వాళ్ళు ఏ ఫైల్ జరిగినా ఇవ్వద్దు, వాళ్ళు ఏ పనులు చేసినా చేయొద్దు, చెప్పినా చేయొద్దు అంటూ ఇష్టానుసారంగా మీడియా పైన దాడికి దిగిరు అంటే ఎంతకు తెగించిరో ఈ కాంగ్రెస్ పార్టీ మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజ్యాంగాన్ని పట్టుకొని తినేటువంటి రాహుల్ గాంధీ గారు మరి రాజ్యాంగంలో 4వ పిల్లర్ అయినటువంటి పత్రికా స్వేచ్ఛను మీ మేయర్ గారు, మీ అధికార పార్టీ హరిస్తూ ఉంటే మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారు? రాజ్యాంగ స్ఫూర్తిని, విలువలు మీరు కేవలం చెప్పడం కోసమేనా నిజంగా మీ ప్రభుత్వంలో కాపాడబడతాయా? దీనిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వము, రాహుల్ గాంధీ గారు స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 120 కోటి 20 లక్షల జనాభా ఉన్నటువంటి భాగ్యనగరంలో ఈరోజు దాదాపు 2300 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంకి వెళ్తుంది. 2 కోట్ల మంది జనాభా అవుతుంది. దగ్గర ఇంత పెద్ద ఒక కాస్మోపాలిటన్ ఏరియాలో ప్రజాస్వామ్యం విలువలు పూర్తిగా అడుగంటిపోతుంటే, మీడియా గొంతు నొక్కుతుంటే, మీడియా పైన దాళ్లు జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? నిమ్మకు నీరెత్తినట్టుందా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గతంలో కూడా గ్యాలరీలో మీడియా ప్రవేశాన్ని నిషేధించినప్పుడు ఆ రోజు కూడా గెలవెత్తింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కూడా చెబుతున్నాం, ఒకవేళ మీడియా స్వేచ్ఛను కనుక ఈ అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కుమ్ముక్కై హరించాలని చూస్తే తీవ్ర వ్యతిరేకంగా మేము మరి పోరాటం చేస్తాం, ప్రజా ఉద్యమాలకు పిలుపునిస్తాం. మొదట ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేస్తాం. ముఖ్యమంత్రి గారు మీరు స్పందించాల్సిన అవసరం ఉంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది, విజిల్ బ్లోయర్స్ ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు కనుక సరైన చర్యలు తీసుకోకపోతే పూర్తి స్థాయిలో ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఈరోజు డెమోక్రసీని కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలనలో చెప్పుకోవడానికి రాజ్యాంగం, చేతుల్లో మాత్రం రాజ్యాంగం లేదు అంటానికి మరో నిదర్శనము. ఎవరి కోసం ఈ ఆంక్షలు, ఎందుకోసం ఈ ఆంక్షలు, ఏ అక్రమాలను దాచడం కోసం ఈ ఆంక్షలు, మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జిహెచ్ఎంసీలో పూర్తిగా అవినీతి భాగవతాలే జరుగుతున్నాయి కాబట్టి ఏ డిపార్ట్మెంట్ ని ముట్టుకున్న చర్యలు పట్టినట్టుగా కోట్లాది